అమెరికా డాలర్ కంటే శక్తివంతమైన, బ్రిటన్ పౌండ్ కంటే విలువైన కరెన్సీ కలిగిన ఆ దేశంలో అమ్మాయిలు కేవలం 15 ఏళ్లకే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారనే చేదు నిజం మీకు తెలుసా? ఇక్కడ ఒక సాధారణ వ్యక్తి సగటు ఆదాయం సంవత్సరానికి అక్షరాల 57 లక్షల రూపాయలుంటుంది. కానీ అక్కడ తాగడానికి ఒక్క చుక్క నదినీరు కూడా ఉండదు. సంవత్సరంలో కేవలం 2 రోజులు మాత్రమే వర్షం పడుతుంది. అలాగే మద్యం ముట్టుకుంటే జీవిత ఖైదు పడే అంత కఠినమైన చట్టాలు ఉన్న ఈ దేశం కేవలం భూమిలోంచి వచ్చే ఆయిల్ నమ్ముకుని బతుకుతోంది. ఒకవేళ భవిష్యత్తులో అక్కడ ఆయిల్ అయిపోతే ఆ దేశ ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరకవు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇంతకీ ఏంటి దేశం? 15 ఏళ్ల వయసులోనే అమ్మాయిలు కన్యత్వాన్ని ఎందుకు కోల్పోతున్నారు? ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ధనవంతులేనా? ఇండియన్స్ ఈ దేశానికి ఎలా వెళ్ళాలి అనే ఎన్నో విషయాలను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న దేశం కువైట్. కువైట్ అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ముందుగా గుర్తొచ్చేది వారి కరెన్సీ వాల్యూ. ప్రపంచంలోనే అత్యంత బలమైన మరియు అత్యధిక విలువ కలిగిన కరెన్సీగా కువైట్ దినార్కు ఒక ప్రత్యేకమైన రికార్డుంది. 2013లో కువైట్ దినార్ ప్రపంచంలోనే అత్యధిక వాల్యూ గల కరెన్సీగా రికార్డ్ సృష్టించింది. అలాగే 2023లో కూడా ప్రపంచంలోనే అత్యంత స్ట్రాంగెస్ట్ కరెన్సీగా నిలిచింది. మన భారతీయ కరెన్సీతో పోల్చి చూస్తే ఒక కువైట్ దినార్ విలువ సుమారుగా 275 రూపాయలతో సమానం. ఒకసారి ఊహించుకోండి, మీరు కువైట్లో 1000 దినార్లు సంపాదిస్తే మన దేశంలో అది దాదాపుగా 2,75,000 రూపాయలన్నమాట. అందుకేనేమో ప్రపంచంలోని అత్యధిక తలసరి ఆదాయమున్న టాప్ 5 దేశాల జాబితాలో కువైట్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఇక్కడి ఒక సాధారణ వ్యక్తి సంవత్సరసర సగటు ఆదాయం అక్షరాల $70,000, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 57 లక్షల రూపాయలు. ఇంత చిన్న దేశంలో ప్రజలు ఇంతలా ఎలా సంపాదిస్తున్నారని మీకు సందేహం రావచ్చు. దానికి ప్రధాన కారణం ఇక్కడి ప్రజల వ్యాపార విధానం. కువైట్ జనాభాలో దాదాపు 70% మందికి సొంత వ్యాపారాలు, సొంత కంపెనీలు ఉన్నాయి. వారి ఆదాయమంతా ఈ కంపెనీల ద్వారానే వస్తుంది. ఎంత సంపద ఉన్నప్పటికీ ఇక్కడి వారు నివసించే ఏ ఒక్కరి ఇంట్లో కూడా 4 బెడ్రూమ్స్ కంటే ఎక్కువగా ఉండవు అనేది ఒక ఆసక్తికరమైన వాస్తవం. ఇక జనాభా విషయానికి వస్తే విస్తీర్ణ పరంగానే కాకుండా జనాభా పరంగా కూడా కువైట్ చాలా చిన్న దేశం. కువైట్ దేశం మొత్తం జనాభా కేవలం 43 లక్షలు మాత్రమే. ఇది మన హైదరాబాద్ నగర జనాభా కంటే కూడా చాలా తక్కువ. ఇందులో మరో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ 43 లక్షల మందిలో సొంత దేశస్థుల కంటే ఇతర దేశాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన వారి సంఖ్యే చాలా ఎక్కువగా ఉంటుంది. కేవలం మన భారతదేశం నుంచే సుమారు 10 లక్షల మంది భారతీయులు కువైట్లో నివసిస్తూ వివిధ రంగాల్లో పనిచేస్తున్నారు. ఈ దేశ రాజధాని అయిన కువైట్ సిటీ ఆ దేశంలోనే అతిపెద్ద నగరం. ఇక్కడి భౌగోళిక పరిస్థితుల గురించి చెప్పాలంటే కువైట్ ఒక ఎడారి దేశం. ఒకవైపు అనంతమైన సముద్రం, మరోవైపు ఇసుక తిన్నెలతో కూడిన ఎడారి కనిపిస్తుంది. ఈ దేశంలో కనీసం ఒక్క నది గాని, పచ్చని అడవులు గాని ఎక్కడా కనిపించవు. వాతావరణం గురించి చెప్పాలంటే వేసవికాలంలో ఇక్కడ పరిస్థితి మాటల్లో చెప్పలేం. పగటిపూట ఉష్ణోగ్రత దాదాపు 55 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. ఆ సమయంలో వేడికి అరికాళ్లు కాలిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి పగటిపూట ప్రజలు అస్సలు ఇళ్లలోంచి బయటికి రారు. వర్షాలైతే అసలు పడవు. ఇతర దేశాలతో పోలిస్తే ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. సగటున సంవత్సరంలో కేవలం 2 రోజులు మాత్రమే వర్షం కురుస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వారు త్రాగడానికి నీటిని ఎక్కడి నుండి తెచ్చుకుంటారు అని మీరు ఆలోచిస్తున్నారా? ఇక్కడే కువైట్ తమ సంపదను, టెక్నాలజీని ఉపయోగించుకుంటుంది. సముద్రపు నీటిని డీసాలినేషన్ అనే ప్రత్యేకమైన ప్రక్రియ ద్వారా స్వచ్ఛమైన మంచి నీరుగా మారుస్తారు. అలాగే వ్యవసాయం చేయడం ఇక్కడ అస్సలు సాధ్యం కాదు. కాబట్టి తినే ఆహారం దగ్గర నుండి త్రాగే నీటి బాటిళ్ల వరకు ప్రతి ఒక్క దానిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకుంటారు. అందుకే భవిష్యత్తులో ఈ దేశంలో ఆయిల్ అయిపోతే ఇక్కడి ప్రజలకు తినడానికి తిండి, త్రాగడానికి నీరు కూడా దొరికే ఛాన్స్ లేదని నిపుణులు చెప్తుంటారు.
కువైట్ దేశం ఎంత సంపన్నమైనదో అక్కడి చట్టాలు మరియు నియమ నిబంధనలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. ఈ దేశంలో మద్యం త్రాగడం, అమ్మడం పూర్తిగా నిషేధం. ఒకవేళ ఎవరైనా ఆల్కహాల్ తీసుకుంటూ పట్టుబడితే వారికి ఏకంగా జీవిత ఖైదు పడే అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ వ్యభిచారం అనేది పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఎవరైనా వ్యభిచారం చేస్తూ పట్టుబడితే వారికి 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తారు. అయితే ఇక్కడి ప్రజలు ఈ కఠిన చట్టాల పట్ల చాలా క్రమశిక్షణతో ఉంటారు. అలాగే ఇక్కడి యువతులు 15 ఏళ్లకే తమ కన్యత్వాన్ని కోల్పోతున్నారనే ఒక షాకింగ్ నిజం కూడా ఉంది. మరో అందమైన విషయం ఏమిటంటే, ప్రపంచంలోని అందమైన అమ్మాయిల గురించి ప్రస్తావన వస్తే అందులో కువైట్ పేరు తప్పకుండా ఉంటుంది. ఇక్కడ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు. గల్ఫ్ దేశాల్లో తమకంటూ ఒక సొంత రాజ్యాంగాన్ని, పార్లమెంటును ఏర్పాటు చేసుకున్న మొట్టమొదటి దేశం ఈ కువైటే. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడి ప్రజలు తమ కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. దొరికిన ప్రతి ఖాళీ సమయాన్ని తమ ఫ్యామిలీతోనే గడపడానికి ఇష్టపడతారు. ఒకప్పుడు ఇక్కడ మహిళలకు అంత స్వేచ్ఛ ఉండేది కాదు. కానీ ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటాల తర్వాత అక్కడి ప్రభుత్వం మహిళలకు స్వేచ్ఛను, హక్కులను కల్పించింది. ముఖ్యంగా 2006లో మహిళలకు మొదటిసారిగా ఓటు హక్కు కల్పించారు. నేడు ఆ దేశంలో మహిళలు కేవలం ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా కువైట్లో చూడాల్సిన అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇక్కడి అల్హమ్రా టవర్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కర్వ్డ్ కాంక్రీట్ బిల్డింగ్గా పేరుగాంచింది. అంతేకాదు, ఇది ప్రపంచంలోనే 36వ ఎత్తైన బిల్డింగ్ కూడా. దీన్ని చూడటానికి ప్రతి సంవత్సరం వేలాది మంది టూరిస్టులు వస్తుంటారు. కువైట్ సిటీలో ఉన్న లిబరేషన్ టవర్ ఈ దేశంలో 2వ పొడవైన టవర్గా ప్రసిద్ధి చెందింది. అలాగే ఇక్కడి గ్రాండ్ అవెన్యూ అనే షాపింగ్ మాల్ ఎంత పెద్దదంటే, ఈ మాల్లో కువైట్ మొత్తం జనాభాలోని 30% మంది ఒకేసారి షాపింగ్ చేయవచ్చు. ఆర్కిటెక్చర్ పరంగా చూస్తే మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద ఒపెరా హౌస్ కూడా కువైట్లోనే ఉంది. దీని పేరు షేక్ జబర్ అల్ అహ్మద్ కల్చరల్ సెంటర్. దీనిని వన్ ప్లేస్ సొల్యూషన్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇందులో లైబ్రరీ, సినిమా హాల్, ఎగ్జిబిషన్, కాన్ఫరెన్స్ హాల్ అన్నీ ఒకే చోట ఉంటాయి. దీని పక్కనే ఒక అందమైన గార్డెన్ కూడా ఉంటుంది. భవిష్యత్తులో దుబాయ్కి గట్టి పోటీ ఇవ్వడానికి కువైట్ ప్రభుత్వం ఏకంగా 3300 అడుగుల ఎత్తు ఉండే బుర్జ్ ముబారక్ అల్ కబీర్ అనే మహా కట్టడాన్ని నిర్మిస్తోంది. ఇది 2030 నాటికి పూర్తవుతుందని చెప్తున్నారు. ఇక కువైట్ చరిత్రను ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే 1961 వరకు కువైట్ దేశం బ్రిటిష్ వారి ఆధీనంలో ఉండేది. ఆ సమయంలో బ్రిటిష్ వారు ఇక్కడి అపారమైన ఆయిల్ నిల్వలను ఇతర దేశాలకు అమ్ముతూ చాలా డబ్బులు సంపాదించుకున్నారు. చివరికి 1961 జూన్ నెలలో కువైట్కు స్వాతంత్రం లభించింది. ప్రస్తుతం ఆయిల్ ఎగుమతుల్లో కువైట్ ప్రపంచంలోనే 7వ స్థానంలో ఉంది. ఇక్కడి బుర్గాన్ ఆయిల్ ఫీల్డ్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్గా రికార్డ్ సృష్టించింది. మరొక విచిత్రమైన విషయం ఏమిటో తెలుసా? కువైట్లో ప్రపంచంలోనే అతిపెద్ద టైర్ల డంపింగ్ యార్డ్ ఉంది. ఇక్కడ దాదాపు 80 లక్షల కంటే ఎక్కువ టైర్లను డంప్ చేశారు. ఈ యార్డ్ ఎంత పెద్దదంటే ఫ్లైట్ నుండి చూసినా కూడా ఇది కనిపిస్తుంది. ఆటల విషయానికి వస్తే 2006లో కువైట్ ప్రభుత్వం ఒక అద్భుతాన్ని చేసి చూపించింది. ఒంటెల పందెంలో మనుషులు లేకుండా ఏకంగా రోబోట్లను ఉపయోగించి క్యామెల్ రేసింగ్ నిర్వహించారు. ఈ రేస్ ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. ఇక విద్యా వ్యవస్థ విషయానికొస్తే దేశం మొత్తం మీద ఉన్నది ఒకే ఒక్క యూనివర్సిటీ. అదే 1966లో స్థాపించబడిన కువైట్ యూనివర్సిటీ. కానీ ఇక్కడ విద్యార్థులు స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత ఉన్నత చదువుల కోసం సగానికి పైగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ లాంటి దేశాలకు వెళ్లిపోవడానికి ఇష్టపడతారు. విహారయాత్రలకు ఇష్టపడేవారు కువైట్ సిటీ సెంటర్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫైలాకా ఐలాండ్ను తప్పక సందర్శిస్తారు. 12 కిలోమీటర్ల పొడవు, 6 కిలోమీటర్ల వెడల్పు ఉన్న ఈ ద్వీపం ఒక ప్రధానమైన పురావస్తు ప్రదేశం. గతంలో అలెగ్జాండర్ ది గ్రేట్ సైన్యం ఇక్కడ చాలా రోజులు నివసించిందని, వారికి చెందిన ఒక ప్రాచీన దేవాలయం కూడా ఇక్కడ ఉందని చరిత్ర చెబుతోంది. ఇక మన ఇండియన్స్ కువైట్ వెళ్లాలంటే వ్యాలిడిటీ ఉన్న పాస్పోర్ట్, రిటర్న్ టికెట్స్, హోటల్ బుకింగ్తో పాటు అధీకృత వీసా సెంటర్ ద్వారా టూరిస్ట్ వీసా పొందవచ్చు. ఒకవేళ వ్యాలిడిటీ ఉన్న యుఎస్, యూకే లేదా గల్ఫ్ దేశాల వీసాలు ఉంటే ఈ వీసా సులభంగా దొరుకుతుంది.
ఉద్యోగం కోసం వెళ్లేవారైతే కువైట్ కంపెనీ నుండి వర్క్ వీసా తెచ్చుకుని మెడికల్ టెస్ట్, పోలీస్ క్లియరెన్స్ పూర్తి చేయాల్సుంటుంది. ఇక ఖర్చుల విషయానికి వస్తే ఏషియా నుండి ఫ్లైట్ టికెట్ వన్ వే 9,000 నుండి 15,000 వరకు ఉంటుంది. అలాగే వీసా ప్రాసెసింగ్కు 20,000 నుండి 30,000 వరకు ఖర్చవుతుంది. అయితే కువైట్ కరెన్సీ విలువ చాలా ఎక్కువ కాబట్టి అక్కడ సాధారణ హోటల్ బసకు కూడా ఒక రాత్రికి 4,000 నుండి 7,000 వరకు ఖర్చవుతుంది. ఇక అక్కడ ఎంజాయ్ చేయడానికి సముద్ర తీరాన నిలిచే అందమైన కువైట్ టవర్స్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కర్డ్ కాంక్రీట్ భవనమైన అల్ హమ్రా టవర్, దేశంలోనే అతిపెద్ద లగ్జరీ షాపింగ్ మాల్ ది ఎవెన్యూస్ మరియు అలెగ్జాండర్ ది గ్రేట్ సైన్యం నివసించిన చారిత్రాత్మక ఫైలాకా ఐలాండ్ వంటి అద్భుతమైన ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా నవంబర్ నుండి మార్చి మధ్య చలికాలంలో వెళ్తే ఎడారిలో డెజర్ట్ సఫారీ, క్యాంపింగ్, క్వాడ్ బైకింగ్ మరియు రోబోటిక్ ఒంటెల పందాలను చూస్తూ థ్రిల్లింగ్గా గడపవచ్చు. కానీ అక్కడ మద్యం పూర్తిగా నిషేధం కాబట్టి అక్కడి కఠినమైన చట్టాలను పాటిస్తూ పీస్ఫుల్గా ట్రిప్ ఎంజాయ్ చేయాల్సి ఉంటుంది. ఇది అండి, నదులు లేకపోయినా, వర్షాలు పడకపోయినా, వ్యవసాయం చేయకపోయినా, కేవలం భూమి అడుగున ఉన్న చమురు సంపదతో ప్రపంచాన్ని శాసిస్తున్న కువైట్ దేశపు కథ. అత్యధిక కరెన్సీ వాల్యూ, కళ్ళు చెదిరే భవనాలు, క్రమశిక్షణతో కూడిన కఠినమైన జీవనశైలి, విలాసవంతమైన షాపింగ్ మాల్స్, ఇవన్నీ కువైట్ను ఒక ఎడారి ఒయాసిస్లా మార్చాయి. అయితే ముగించే ముందు ఒక క్షణం ఆగి ఆలోచించండి. భవిష్యత్తులో భూమి మీద ఉన్న ఆయిల్ నిల్వలన్నీ పూర్తిగా అయిపోతే తినడానికి తిండి, త్రాగడానికి నీరు కూడా ఇతర దేశాల మీద ఆధారపడే ఇలాంటి సంపన్న ఎడారి దేశాల పరిస్థితి ఏమవుతుంది? అసలు వారి మనుగడ సాధ్యమేనా? మీరు ఏమనుకుంటున్నారో మీ ఆలోచనలను కింద కామెంట్స్లో పంచుకోండి, మనం చర్చిద్దాం. ఈ వీడియో ద్వారా కువైట్ గురించి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో అద్భుతమైన మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ను చూస్తూనే ఉండండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.